మటన్ గ్రేవీ కర్రీ చేశానండి మా గెట్ టుగెదర్కి. ఎలా చేయాలో చూద్దాం. మటన్ అయితే ఫస్ట్ తీసుకొని ఇది 2 కేజెస్ ఆఫ్ మటన్. సో పెద్ద వెసల్లో తీసుకున్నాను. సో దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్లో మటన్ వేసేసాను. దాంట్లో పసుపు ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఒకసారి మొత్తం దాన్ని బాగా ఉడకనివ్వాలి. సో నార్మల్గా మనకి మటన్లో కానీ చికెన్లో కానీ వాటర్ వస్తాయి కదా ఉడికేటప్పుడు, ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఈలోపు మసాలా ఏం చేయాలో చూద్దాం. మసాలాకి ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి, గసగసాలు తీసుకున్నాను అండ్ కొన్ని లవంగాలు కూడా తీసుకోవాలి. ఇవన్నీ పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. వన్స్ మటన్ మనకి ఉడికి దాంట్లో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఈ మసాలా వేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, నేను ఒకసారి కలుపుకుంటున్నాను అనమాట. ఇంకా వాటర్ ఉన్నాయి. సో మళ్ళీ మూత పెట్టి ఉడికిస్తున్నాను. దాని తర్వాత వన్స్ ఆ వాటర్ అంతా అయిపోయినాక ఆ మసాలా మనం కొట్టి పెట్టుకున్న మసాలా అంతా వేసుకొని దానికి ఇది గ్రేవీ కాబట్టి వాటర్ బాగానే పడతాయండి. మటన్ ఇంకా చాలా ఉడకాలి యాక్చువల్లీ. చికెన్ అయితే తొందరగా ఉడికిపోతుంది కానీ మటన్ ఉడకదు కదా. నేను విడిగా పెట్టాను. సో ఈజీగా 45 మినిట్స్ నుంచి 1 అవర్ పడుతుంది మటన్ స్లో కుక్ చేస్తే. సో ఇది గ్రేవీ కాబట్టి మసాలా వేసిన తర్వాత బాగా వాటర్ వేసుకున్నాను. వాటర్ ఎంత అంటే మనకి మటన్ కర్రీ గ్రేవీ ఉడకాలి, ప్లస్ ఇంకా మన గ్రేవీ ఉండాలన్నమాట. సో దాంట్లోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమోటా వేసుకున్నాను. టమోటా ఏంటంటే 1 కేజీకి ఒక్కటే అనమాట, ఒక మీడియము అలా వేసుకున్నాను. దాని తర్వాత కారం వేసాను. దీంట్లో ఇంకా ఎక్కువే కారం పడుతుంది, కొంచెం మైల్డ్గా చేశాను అందుకే తక్కువ వేసాను. ఇంకా దాని తర్వాత ధనియాల పొడి వేసాను అనమాట. ఇది ఆల్రెడీ కొట్టి పెట్టుకుంది, నేను వేయించుకున్న ధనియాలు. ఇంతే అండి. ఇది వేసిన తర్వాత కూడా ఇంకా కొంచెం ఉడకనివ్వాలి. ఫైనల్ టెక్స్చర్ ఇంకా రాలేదు. సో అంతదాకా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇది ఫైనల్ అవుట్పుట్ అనమాట. ఇది ఇలా ఉంటుంది గ్రేవీ.